హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి వచ్చేసింది. ఇక సంక్రాంతి అంటేనే గారెలు అనమాట. ఎప్పుడు నార్మల్ గారెలు కాకుండా ఇలా ఒకసారి అటుకులతో ఇన్స్టెంట్ గారెలు అయితే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 cups ఆఫ్ అటుకులు వేసేసుకోవాలన్నమాట. దాన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మునిగేంత వాటర్ వేసుకొని మనం మూత వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఒక 30 minutes రెస్ట్ అయితే ఇవ్వాలి దీనికి. తర్వాత దీన్ని మనం బాగా మ్యాష్ అయితే చేసుకోవాలి. దీన్ని మ్యాష్ చేసుకొని చాలా అంటే మిక్సీ అయితే పట్టకూడదు, దీన్ని మ్యాష్ అయితే బాగా చేసుకోవాలి అన్నమాట. తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1 కప్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, ఒక కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. దీనికి వేసుకొని కలుపుకోవాలి కొంచెం అట్లా. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ 1.5 cup నేను పెరుగు అయితే యూజ్ చేశాను. ఇది పుల్లటి పెరుగు అయినా పర్లేదు, ఏం కాదు. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని నీళ్ళగా అయితే కలుపుకోకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే చిన్న చిన్న నిమ్మకాయ సైజులో ఉండల్లాగా చేసుకొని ఇలా చిన్నగా హోల్ అయితే పెట్టేసుకొని మనం వేసుకోవడం అన్నమాట. చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ రోస్ట్గా కూడా చాలా బాగా అవుతున్నాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోలేదు ఇవి. ఎప్పుడు నార్మల్ వడలు కాకుండా ఇలా ఒకసారి గారెలు అయితే చేసుకోండి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి. అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతాయి మనకి. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.